జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఈ విశ్వవసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరం ఎలాంటి ఫలితాన్ని తెచ్చిపెట్టబోతూ ఉంది, ఏ ఏ విషయాల్లో అనుకూలతలను సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో శుభత్వాన్ని సూచిస్తుంది, ఏ ఏ విషయాల్లో అదృష్టాన్ని సూచిస్తుంది, అలాగే ఏ ఏ విషయాల్లో జాగ్రత్తలను సూచిస్తుంది. జాగ్రత్తలు సూచిస్తూ ఉన్నప్పుడు మనకి ఆ విషయాల్లో మనం పర్టికులర్ విషయాల్లో కనుక మనం జాగ్రత్తగా ఉంటే కనుక మనకి ప్రతికూల పరిస్థితులు లేనట్లే. ఫస్ట్ మనం అక్కడ మనకి ప్రాక్టికల్ రెమెడీ ఏంటంటే జాగ్రత్తలు సూచించే అంశాల్లో మనం జాగ్రత్త పడితే కనుక ప్రతికూలతల్ని మనం అధిగమించినట్లే. అసలు ప్రతికూల పరిస్థితులు జాగ్రత్తలు ఒక్కొక్కసారి మనకి తెలియకుండా, జాగ్రత్తలు చూసుకోకుండా, సూచనలు చూసుకోకుండా కొన్ని పనులు చేయడం వల్ల ప్రతికూల పరిస్థితులు వస్తాయి. అసలు ప్రతికూల పరిస్థితులను అధిగమించడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం ఈ సంవత్సరం చూద్దాము. విశ్వవసు నామ సంవత్సరంలో మొదటగా ఈ విశ్వవసు నామ సంవత్సరంలో మనకి గోచర గ్రహస్థితుల గురించి తెలుసుకొని తదుపరి మనం రాశుల వారీగా మాట్లాడుకుందాము. మొదటగా దేవగురువు అయిన బృహస్పతి మే నెల సగం వరకు కూడా ఆయన సంచారము వృషభ రాశిలో ఉంటుంది. మే నెల సగం తర్వాత నుంచి ఆయన మిథున రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. అప్పుడే మనకి సరస్వతి నది పుష్కరాలు కూడా వస్తాయి. ఆయన ఎప్పుడైతే మిథున రాశిలోకి అడుగు పెడతాడో అప్పుడు సరస్వతి నది పుష్కరాలు వస్తాయి. అలాగే శనీశ్వరుడి సంచారం మీనరాశిలో ఈ సంవత్సరం నుంచి ప్రారంభమవుతూ ఉంది. శనీశ్వరుడి సంచారం మీనరాశిలోకి రావడం వల్ల మకర రాశి వాళ్ళకి ఏలినాటి శని అయిపోతూ ఉంది. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అయిపోయింది. కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని అయిపోతూ ఉంది. ఇప్పుడు ఏలినాటి శని మేషరాశి వాళ్ళకి ప్రారంభమైంది ఈ సంవత్సరం నుంచి, విశ్వవసు నామ సంవత్సరం నుంచి. అలాగే సింహరాశి వాళ్ళకి అష్టమ శని ప్రారంభమైంది. ధనురాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రారంభమైంది. శనీశ్వరుడు గోచార గ్రహస్థితుల రీత్యా ఆయన మీనరాశి సంచారం రీత్యా ఇక్కడి నుంచి 2.5 ఏళ్ల పాటు మేషరాశి వాళ్ళకి ఏలినాటి శని, మేషరాశి వాళ్ళకైతే 7.5 సంవత్సరాలు ఏలినాటి శని అప్లికేబిలిటీ ఉంటుంది. 2.5 సంవత్సరాలు సింహరాశి వాళ్ళకి అష్టమ శని ఉంటుంది. అలాగే 2.5 సంవత్సరాలు ధనుసు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. మీనరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళు కూడా ఏలినాటి శనిలోనే ఉన్నారు. కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని ఇంకా 2.5 సంవత్సరాల్లో అయిపోతుంది. మీనరాశి వాళ్ళకి ఇంకా 5 సంవత్సరాలు ఏలినాటి శనిలో ఉన్నారు. మేషరాశి వాళ్ళకి ఇప్పుడే ఏలినాటి శని మొదలైంది. అలాగే రాహుదేవుడు మరియు కేతుదేవుడు ఈ సంవత్సరం ప్రారంభంలో శనీశ్వరుడు మరియు రాహుదేవుడు కలిసి మీనరాశిలో సంచారం చేస్తారు. మే నెల చివరిలో రాహుదేవుడు సింహరాశిలో మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. మీనరాశిలో సంచారం చేసే రాహుదేవుడు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అలాగే కేతు భగవానుడు కన్యారాశిలో ఆయన సంచారం చేస్తూ ఉన్నారు. కన్యారాశిలో సంచారం చేసే కేతు భగవానుడు కన్యారాశి నుంచి సింహరాశిలోకి అడుగుపెట్టబోతూ ఉన్నాడు. సో ఇది మనకి గోచారంలో ఉన్న గ్రహస్థితుల్లో సంచారము. మేలో 3 ప్లానెట్స్ మారుతున్నాయి. గురు భగవానుడు మేలో మిథున రాశిలోకి వస్తున్నాడు వృషభ రాశిలోంచి. మే చివరిలో రాహుకేతువులు కూడా వాళ్ళ గ్రహ సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు మీన రాశిలో ట్రాన్సిట్ చేసిన రాహు భగవానుడు ఇప్పుడు కుంభరాశిలోకి రావడము, అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ట్రాన్సిట్ చేసిన కేతు భగవానుడు సింహరాశిలోకి రావడము. ఇవి గోచారంలో ఉన్న గ్రహ గమనాలు. ఈ గోచారంలో ఉన్న గ్రహ గమనాలను అనుసరించి అన్ని రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఈ విషయాలు మనం తెలుసుకుందాము. ఆదాయ వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం వీటితో పాటుగా మనం తెలుసుకుందాము. మిథున రాశి మిథున రాశి వాళ్ళకి ఈ విశ్వవసు నామ సంవత్సరాల్లో ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. ఆదాయం 14 ఉంది. ఈ సంవత్సరం అంతా విశ్వవసు నామ సంవత్సరంలో మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి, మీది మిథున లగ్నం అయినా అంటే 12 రాశుల్లో మీది ఏ రాశి అయినా కావచ్చు. మీ లగ్నం మీకు తెలుస్తుంటే మీది మిథున లగ్నం అయితే మీకు కూడా ఈ ఫలితాలు అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది? ఈ సంవత్సరం పెక్యులియర్గా శనీశ్వరుడు మీకు రిజల్ట్స్ని ఇవ్వబోతున్నాడు. అదేంటో నేను ఇప్పుడు చెప్తాను. ఆయన కంటక శని, ఇప్పుడు మీకు ఆయన దశమ స్థానంలో కంటక శని ఇప్పుడు యాక్చువల్గా ఆయన మీకు, కానీ ఇక్కడ ధర్మ కర్మాధిపతి యోగాన్ని కూడా ఆయన ఇస్తూ ఉన్నాడు. 9వ స్థానాధిపతి అవుతూ 10వ స్థానంలో సంచారం చేయడం అనేది చాలా మంచిది. సో ఇక్కడ ఏంటంటే ఏదో టెన్షన్ఫుల్ సిచ్యువేషన్స్ మీకు వస్తాయి వర్క్ ప్లేస్లో. ప్రత్యేకించి ఉద్యోగస్తులకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. వ్యాపారస్తుల గురించి నేను మళ్ళీ మాట్లాడతా.
ఏమన్నా అయిపోతున్నామో అదిగో పులి అంటే అక్కడ పులి రాదు. అలాంటి సిచ్యువేషన్ చూస్తారు మీరు వర్క్ ప్లేస్లో. కానీ ఏమొస్తుంది, పులి అసలు లేదు, అంతా తూచి అంటే అమ్మయ్య అని గుండెల మీద చేసుకుంటాం కదా, అలా ఇప్పుడు మీకు ఉంటుంది. ఎగ్జాంపుల్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఎవరైనా అక్కడ పూలు ఉంది, అక్కడ వస్తుంది, ఇటు వస్తుంది అని అంటే కంగారు పడతాం. అంటే మనం అసలు ఓపెన్ ల్యాండ్లో ఉన్నాం అనుకోండి, ఇటు దాక్కోవడానికి ఉండదు, చెట్టు ఎక్కడానికి ఉండదు, చెట్లు లేవు, ఏం చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ చెప్తూ ఉంటే లోపల నుంచి టెన్షన్ పెరుగుతుంది. ఎంత పరిగెత్తినా అది క్యాచ్ చేసే లెవెల్లోనే ఉంటే టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ రైజ్ అయిపోతూ ఉంటుంది మనకి. అలాంటి సమయంలో ఎవరైనా వచ్చి అంత తూచి ఏప్రిల్ ఫూల్ అను లేదా తూచి అని చెప్పారనుకోండి, అమ్మయ్య అని మనం గుండెల మీద చేసుకుంటాం కదా. సేమ్ ఇదే సిచ్యువేషన్ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి వృత్తిపరంగా జరుగుతుంది. జరిగేదంతా తూచి, కానీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. అన్నీ జస్ట్ సీ అంతే. వర్క్ ప్లేస్లో ఏం జరుగుతుంది జస్ట్ సీ అంతే. కాకపోతే వాటిల్ని మీరు అధిగమించడానికి ఏం ఎఫర్ట్ చేయాలో చేయండి. ఎందుకంటే ఆ తర్వాత మీకు చాలా బాగా ఉంటుంది. అంటే ఆ తర్వాత అమ్మయ్యను గుండెల మీద చేసుకొని మొత్తం బీపీ అంతా డౌన్ అయిపోయి ప్రశాంతంగా ఉంటాను చూసారా, అది ఏంటి, హ్యాపీనెస్ అనమాట. హ్యాపీనెస్ని మీకు ఇస్తున్నాడు. అందుకే పెక్యులియర్ అని చెప్పాను అనమాట. హ్యాపీనెస్ని ఇస్తున్నాడు. కాకపోతే ఏంటంటే కొంచెం ఏడిపించిస్తున్నాడు అంతే. కొంచెం ఏడిపించాలి, తప్పదు. ఇక్కడ మీకు ఏడిపించేస్తున్నాడు. కాకపోతే అదంతా కూడా ఒక డ్రామా. అది ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఒక డ్రామా. ఇదంతా డ్రామాని మీరు మనసులో రిజిస్టర్ చేసుకోండి. ఇదేది నిలబడదు, ఇది ఉఫ్ అంటే ఎగిరిపోయేది అన్నది ఒక్కటి రిజిస్టర్ చేసుకోండి మీ మైండ్లో. అప్పుడు మీకు అసలు ఈ బాధే ఉండదు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ముందే లీక్ చేసేసాను నేను మీకు. సో మీరు కనుక ఇది ఒక్కటి మీరు అంతా ఉఫ్ అంటే ఎగిరిపోయేది అన్నట్టు మీరు పెట్టుకుంటే కనుక ఇది మీకు అసలు హ్యాపీనెస్నే తీసుకోవచ్చు, ఈ బాధే ఉండదు మీకు. సో ఇది మీకు శనేశ్వరుడు ఇస్తున్న ఫలితాలు. అలాగే మీకు డబ్బు ఖర్చు కొంచెం అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుతాయి, పెట్టాల్సి వస్తారు, అవుట్ ఆఫ్ హ్యాండ్స్ అవుతాయి. కానీ మీరు హ్యాపీగానే పెడతారు. ఎక్కడ మీకు ఏమి అయ్యో ఇప్పుడు ఈ ఖర్చు అవుతుంది అన్న బాధ కూడా మీకేముండదు. ఇంట్లో మీకు కొంత అంటే ఇంట్లో మిక్స్డ్గా ఉంటుంది. మీ జన్మజాతకం బాగా ఉంటే బాగుంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇన్ కేస్ మీ జన్మజాతకం సపోర్టింగ్గా లేకపోతే ఇంట్లో కొంత ప్రతికూలమైన పరిస్థితులను చూస్తారు. ఎవరికైనా హెల్త్ బాగోకపోతే, వయసులో పెద్దవాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో ఉంటే వాళ్ళ ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. కొంచెం ఏదైనా ఇంట్లో శుభకార్యాలు అవి పెట్టుకుంటూ ఉంటే కొంచెం చూసుకోండి. ఎవరైనా బాగా వయసులో పెద్దవాళ్ళు, ఇంకా చాలా బాగా పెద్దవాళ్ళు, ఇంకా ఒక రకంగా అన్నిటికీ అయిపోయింది, అంతా అయిపోయింది, ఇంకా వీళ్ళు దీనికి సిద్ధంగా ఉన్నారు అంటే భగవంతుడి సాన్నిధ్యం చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఏమైనా శుభకార్యాలు పెట్టుకుంటూ ఉంటే కనుక కొంచెం చూసుకొని చెక్ చేసుకొని పెట్టుకోండి. అంటే వాళ్ళ పరిస్థితిని, మీ జన్మజాతకాన్ని కాదు, వాళ్ళ పరిస్థితిని చూసుకొని పెట్టుకోండి. లేకపోతే తర్వాత కొంత లాగ్ అయ్యే ఛాన్సు అది ఉంటుంది. సో ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త. అంటే ఏదో అవుతుందని కాదు, వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వచ్చు, లేదా ఇంకేదైనా అవ్వచ్చు. కొంచెం ఈ విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. పితృకార్యాలకి అటెండ్ అవ్వాల్సి వస్తారు, అంటే ధర్మోదకాలు వదలాల్సి వస్తారు మిథున రాశి మిథున లగ్నంలో పుట్టిన వాళ్ళు. బట్ అదేంటంటే వయసులో పెద్దవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, ఇంకా వాళ్ళు కూడా అనుకుంటారు ఇంకెందుకు ఉంచానైనా ఈ భూమి మీద అనుకున్న వాళ్ళ విషయంలోనే నేను మాట్లాడుతున్నాను, మామూలు వాళ్ళ విషయంలో కాదు. ఇదొకటి మిథున రాశి వాళ్ళకి. ఇప్పుడు నేను ఉద్యోగస్తులకి చెప్పాను, వ్యాపారస్తులకి ఇప్పుడు చెప్తాను. వ్యాపారస్తులకి మీకు చాలా బాగా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఒక చిన్న ఇదేంటంటే అవమానాలు జరిగి మీకు మంచి జరుగుతుంది. వాళ్ళకి టెన్షన్స్ వస్తాయని చెప్పాను. ఉద్యోగస్తులకి మీకు అవమానాలు జరుగుతాయి. చాలా మీకు వృత్తిపరంగా వ్యాపారస్తులకి వ్యాపారంలో అవమానాలు జరిగి అప్పుడు మంచి జరుగుతుంది. అవమానం వచ్చింది అంటే మీరు అక్కడ హైలైట్ చేసుకోవచ్చు, మీకు ఏదో మంచి జరగబోతుంది. అది కేవలంగా వృత్తిపరంగానే మంచి జరుగుతుంది. అంటే వ్యాపారం బాగా ఒక ట్రాన్స్ఫర్మేటివ్ మోడ్లోకి వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో అవమానం అనేది కనీసం 3 అవమానాలు ఈ సంవత్సరంలో ఉంటాయి. అంటే ఇక్కడ 3 అవమానాలు ఉంటాయి అని అంటే ఇక్కడ ఏం మీరు అర్థం చేసుకోవాలి, 3 మంచివి కూడా జరుగుతాయి. అంటే 3 మంచి విషయాలు కూడా జరుగుతాయి ఈ సంవత్సరంలో వ్యాపారస్తులకి అన్న విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. అవమానాన్ని పట్టుకొని ఈ మంచిని వదిలేసేయకండి. ఇక్కడ ఒకటి ఏంటంటే ప్రతి గ్రహానికి పాజిటివ్ రేస్ ఉంటాయి, నెగిటివ్ రేస్ ఉంటాయి. సో గురు భగవానుడు ఇక్కడ మీకు అదృష్టాన్ని ప్రసాదించాలంటే అవమానం చేయాలి. మరి ఇక్కడ అంటే శనేశ్వరుడు గురు భగవానుడు కలిసే ఇస్తున్నాడు. మీకు అవమానం జరిగితేనే ఆయన ఇవ్వగలడు. ఆ అవమాన భారాన్ని మీరు పెట్టుకుంటే గురు భగవానుడు ఇచ్చే నెగిటివ్ రేస్నే మీరు తీసుకుంటున్నారు. సో ఆ పాజిటివ్ అనేది దూరంగా జరుగుతుంది. ఎందుకంటే శనేశ్వరుడు నెమ్మదిగా ఇప్పిస్తాడు, చూద్దాంలే పక్కన పెట్టు, వీళ్ళు దీన్ని తీసుకోలేకపోతున్నారు కదా
మీ స్ట్రాంగ్నెస్ని టెస్ట్ చేస్తున్నాయండి ఈ 2 ప్లానెట్స్ కలిసి. సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు, అవమానాన్ని దిగమింగుకోవాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఎన్నో జరుగుంటాయి లైఫ్లో. ప్రతి ఒక్కళ్ళకి అవమానం పడని వాళ్ళు ఒక్కళ్ళని చూపించండి, ఎవరు అవమానం పడని వాళ్ళు ఉండరు. ఎంతటి మహానుభావులైనా అవమానాన్ని ఫేస్ చేస్తారు, చేసే తీరుతారు. సో అవి దిగమింగుకోవాలి. దిగమింగుకుంటే అసలు వాటిని దిగమింగుకొని పట్టించుకోకుండా ఉంటే కనుక మీకు వెంటనే ఫలితం, అదృష్టం వస్తుంది. లేకపోతే లాగ్ అవుతుంది, ఎప్పుడో సంవత్సరం చివరికి ఒక్కొక్కసారి అవి స్కిప్ కూడా అయిపోతాయి. కేవలంగా అవమానం తీసుకొని బెస్ట్ రిజల్ట్స్ని మీరు వదిలేసుకున్న వాళ్ళు అవుతారు. సో ఇప్పుడు మన కుండలో పాత నీళ్ళు ఉన్నాయంటే, బిందులో కుండలు అవి మట్టి పట్టుకొని ఉన్నాయంటే వాటిని పారబోసి క్లీన్ చేస్తేనే కదా మంచినీళ్ళు మనం పట్టుకొని మనం తాగగలిగేది. సో అవమానం అనేది మీకు పాచిపట్టిన నీళ్లు, వాటిని పారబోసేసేయండి, శుభ్రంగా కడిగేసేయండి. అంటే అవమానాన్ని ఫ్లెష్ అవుట్ చేసేసేయండి. అప్పుడే మీకు గురు భగవానుడు మంచినీళ్ళు ఇస్తాడు, అమృతదారిని ఇస్తాడు. నీళ్ళు కూడా కాదు, అమృతదారిని ఇస్తాడు. దాన్ని పట్టుకొని తాగండి, హాయిగా జీవాన్ని ఇస్తున్నాడు. ఆరోగ్యపరంగా, ఫైనాన్షియల్గా మంచి కాన్ఫిడెన్స్ని ఇస్తున్నాడు. సో ఈ 3 అవమానాలు ఎలా హ్యాండిల్ చేస్తారనేది మీ చేతిలో ఉంటుంది. ఇవే హ్యాండిల్ చేసే దాన్ని బట్టి 3 రకాలైన అదృష్టాలు మీకు వస్తాయి. వీటిని కనుక మీరు కుంగిపోయి వాటిల్లోనే ఉంటే మీకు అవి మిస్ అయిపోతాయి. సో ఇదొక జాగ్రత్త, హెచ్చరిక అనుకోండి, జాగ్రత్త అనుకోండి. గోచారంలో గురు భగవానుడు శనీశ్వరుడు ఏవైతే చెప్తున్నాడో అవే నేను మీకు చెప్తున్నాను, అమ్మవారు పలికించే వాక్కుతోటి. సో ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు విదేశాలు వెళ్ళాలనుకుంటే మంచి సమయము, విదేశాల్లో ఉన్న వాళ్ళకి మంచి యోగవంతమైన సమయము. ఇంకొకటి ఏంటంటే, మీకు కనుక తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉంటే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడము, లేదా వాళ్ళతో మీకు ఏవైనా మనస్పర్ధలు రావడం జరుగుతాయి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఉదాహరణకి అసలు మాకు యంగర్ సిబ్లింగ్సే లేరు, మేమే పెద్ద, మాకంటే మాకంటే చిన్నవాళ్ళు ఎవరు లేరంటే, అప్పుడు ఏంటంటే మీ చుట్టుపక్కల వాళ్ళతోటి, మీ కొలీగ్స్ తోటి, లేదా మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళతోటి, మీ బంధువర్గం వాళ్ళతోటి కొంత కలతలు మీకు జరిగే అవకాశం ఉంది. కొంత మనస్పర్ధలు, కలతలు ఇవి వస్తే మెయిన్ నైబర్స్ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో ఈ విషయంలో ఉద్యోగస్తులకైతే కొలీగ్స్, వ్యాపారస్తులకైతే తోటి వ్యాపారస్తులు, లేదా గృహిణులకైతే ఇరుగు పొరుగు వారితోటి. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, చూసుకోవాలి. ఈ విషయంలో కొంత ఇది ఇబ్బందులు ఉంటాయి. కాకపోతే శనీశ్వరుడు మీకు ఇప్పుడు మంచి రిజల్ట్స్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. నేను చెప్పాను కదా, ధర్మ కర్మాధిపతి యోగం అని చెప్పి. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి అప్లికేబిలిటీ ఉంటుంది. కాకపోతే వ్యాపారస్తులకి అప్లికేబిలిటీ ఇలా అవమానంతో ఉంటుంది. ఉద్యోగస్తులకి అసలు అంటే పరిపూర్తిగా అదిగోపులి అన్న చందాన ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం మీరు స్వగృహ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే మీరు అనుకున్నట్లు మీరు చేయగలుగుతారు, కానీ చాలా టెస్టింగ్ పీరియడ్స్ మీకు ఉంటాయి. సో మీకు ఏంటంటే వీలుంటే మీ జన్మజాతకం ఇప్పుడు స్వగృహ యోగానికి పెద్దపీట వేస్తుంటే అప్పుడు మీరు వెళ్ళవచ్చు. సపోజ్ ఉదాహరణకి మీకు స్వగృహ యోగానికి అనుకూలంగా లేకపోతే కనుక ప్రస్తుతము కొంచెం చూసుకోండి. మీరు అనుకున్న ఇల్లు దొరక్కపోవచ్చు, అంటే ఇప్పుడు ఇంటికైతే ప్రాబ్లం అనేది, కాకపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇలా మీకు దొరకకపోవచ్చు. ఊరికే తిరగడమే అవుతుంది, ఆయాసం, వృధా ప్రయాస అవుతుంది, కానీ మీకు అనుకున్నట్టు ఒక పట్టాన దొరకదు. సో అది ఈ విషయంలో ఒకటి మీరు చెక్ పెట్టుకోవాలి, చూసుకుంటూ ఉండండి. వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. డెఫినెట్గా గురు భగవానుడు బ్లెస్సింగ్స్ మీకు ఈ సంవత్సరం చాలా బాగా ఉంది. ఉదాహరణకి మీకు వివాహం అయిపోయింది, మీ పిల్లలు ఉన్నారు వివాహానికి, సో మీ ఇంట్లో ఒక శుభకార్యం చేసే తీరుతారు. బట్ నేను చెప్పాను, శుభకార్యం చేసేప్పుడు ఒకసారి మీ ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఇంకా అన్నీ అయిపోయాయి, రెడీగా ఉన్నారు, వాళ్ళే ఇంకా అయిపోయింది పరలోకానికి, అంటే వాళ్ళే ఇంకా పర్వాలేదు, ఇంకా ఎందుకు ఉంచారు భగవంతుడు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, సో మీరు కొంచెం చూసుకొని శుభకార్యాలు పెట్టుకోవాలి. ఇది ఒకటి మటుకు మిథున రాశి వాళ్ళకి చాలా కాషియస్ థింగ్ ఇయ్యారు. అలాంటి వాళ్ళు ఉంటే మిగతా వాళ్ళకి ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదండి. బాగా వయసులో పెద్దవాళ్ళ విషయంలో మటుకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే శుభకార్యాలు. అసలు మా ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరు లేరంటే మీరేం కలత చెందక్కల. మీ జన్మజాతకం సపోర్టింగ్గా ఉంటే మీరు ఏ శుభకార్యాలైనా ఒకసారి మీ జన్మజాతకం చూపించుకొని ఏ శుభకార్యాలైనా మీరు అటెండ్ అవ్వచ్చు. ఇవి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం ఉన్న ఫలితాలు, విషువసు నామ సంవత్సరం ఇస్తున్న ఫలితాలు. అయితే ఈ సంవత్సరం మీరు చేసుకోవాల్సిన పరిహారం మనం ఇప్పుడు చూద్దాం. నేను చెప్పాను, ఉద్యోగస్తులకి ఒక రకమైన ఫలితాలు, ఒక రకమైన పరిస్థితులు, అలాగే వ్యాపారస్తులకి ఇంకొక రకమైన పరిస్థితులు. వీటిల్ని మీరు అధిగమించడానికి ఏం చేయాలంటే గురు చరిత్ర పారాయణం 3 సార్లు చేయాలి.
గురుచరిత్ర పారాయణం 3 సార్లు చేస్తే, లేదా గానుగాపురం వెళ్ళి అక్కడ దత్తాత్రేయ స్వామివారిని దర్శించడము, లేదా ద్వారకానో మధురానో వెళ్ళి శ్రీకృష్ణ పరమాత్మను దర్శించడం. ఈజియెస్ట్ ఏంటంటే శ్రీకాళహస్తి వెళ్తే మనం గర్భాలయంలోకి ఎంటర్ అవుతూనే లోపలికి మనం శ్రీకాళహస్తీశ్వరుని జ్ఞానప్రసూనాంబని మనం దర్శించడానికి వెళ్తుంటే గర్భాలయంలో ఎంటర్ అవుతూనే మనకి ఎదురుకుండా గోడలో చక్కగా ఆయన ఒక చిన్న ఆర్చ్ ఉంటుంది, ఒక చిన్న మండపం ఉంటుంది. మండపంలో దక్షిణమూర్తి స్వామివారు ఉంటారు. అక్కడ కానీ కోటప్ప కొండకు కానీ వెళ్ళి దక్షిణమూర్తి స్వామివారిని దర్శించుకొని రండి. ఇవేవి చేయడానికి అవకాశం లేదు. అప్పుడు భగవంతుడి చరిత్రను చదవండి, గురు చరిత్ర పారాయణం చేయండి 3 సార్లు, లేదా భాగవతం 3 సార్లు చదవండి, శ్రీకృష్ణ కథలు 3 సార్లు, లేదా అమ్మవారిది శ్రీదేవి భాగవతం 3 సార్లు చదవడానికి ప్రయత్నించండి. ఇది మీకు చాలా బెస్ట్ రెమెడీ. ఇది చేసుకుంటే కనుక ఒకవేళ మీకు చదవడానికి టైం సరిపోలేదు, చక్కగా మన గురువర్యుడు గురుతుర్యులు ఎంతోమంది వీటన్నిటిని కూడా ప్రవచనాల రూపంలో చెప్పి ఉన్నారు, వాటిని వినడానికన్నా ప్రయత్నించండి. కానీ శ్రద్ధతో భక్తితో వినండి. నిష్ఠ అనేది అవసరం లేదు. శ్రద్ధ భక్తి ఉన్న వాళ్ళకి నిష్ఠతో పనే లేదు. సో శ్రద్ధ భక్తితోటి వినండి. అలాగని మంచం మీద కూర్చొని వినడము లేదా అలా అయితే మనం చెయ్యం కదా. మినిమం నిష్ఠ అయితే మినిమం చెక్ లిస్ట్ అయితే మనం ఫాలో అవుతాం కదా. సో మినిమం రూల్స్ ఫాలో అవుతూ చేసుకోవచ్చు, తప్పేం లేదు. భగవంతుడి కథలు వింటే కనుక మన జీవితం అనే కథని ఆయన చక్కగా తీసుకెళ్తాడనమాట. మన జీవితం ఇదంతా ఒక డ్రామా కదా, మన జీవితం అనేది ఒక డ్రామా. సో ఈ ప్రపంచమే ఒక నాటక రంగం అనుకుంటే మన అందరం అందులో పాత్రధారులం. సో మన పాత్రని ఆయన చాలా చక్కగా తీసుకెళ్తాడు. అంటే ఒక వ్యాలిడ్ మంచి క్యారెక్టర్ ఇస్తాడు మన లైఫ్కి. అంటే క్యారెక్టర్ అంటే మనకి గృహం కావాలంటే గృహము, లేదా ఏ విషయంలో మనం బ్లెస్సింగ్స్ కావాలనుకుంటున్నాం, వరం కావాలనుకుంటున్నాం, అలాంటి వరాల్ని మనకు అందజేస్తుంది ఇప్పుడు ఇవి మిథున రాశి వాళ్ళ యొక్క ఫలితాలు. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.